ఆ మధ్య ఒక ఆయన 5 స్టార్ హోటల్లో పాటలు లేని ఆడియో ఫంక్షన్ ఒకటి పెట్టిండు. పెట్టి ఏం మాట్లాడిండు, నాకు విప్లవం అంటే ఇష్టం, నాకు విప్లవ భావజ్వాలాలు ఉన్నాయి, నాకు పేద ప్రజలంటే ఇష్టం, పేద ప్రజల కష్టాలు తెలుసు. పేద ప్రజల కష్టాలు తెలిసినోడు ఎవడన్నా 5 స్టార్ హోటల్ మీటింగ్ పెడతాడు? కేవలం ఎలక్షన్లు వస్తున్నాయంటే మేకప్ అని చెప్పడం, ఎలక్షన్లు కాగానే ప్యాకప్ అని చెప్పడం. మళ్ళీ కరెక్ట్గా ఇవాళ ఎలక్షన్స్ వచ్చినాయి, కరెక్ట్ 40 రోజుల ముందు మళ్ళీ వచ్చి ఏం మాట్లాడుతున్నాడు, సమాజం అంటాడు, విప్లవం అంటాడు, ఏందంటాడు. ఆ 2 గంటలు మాట్లాడిండ్రు. నాకు ఒక్క విషయం మాత్రం అర్థమైంది, సీరియస్ సినిమా నడుస్తున్నప్పుడు బ్రహ్మానందం వస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో, సీరియస్ పొలిటికల్ డిస్కషన్ జరుగుతున్న సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్లోకి అట్లనే వచ్చారు. అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ 2 గంటలు. కానీ ఆ ఎంటర్టైన్మెంట్ మొత్తంలో కూడా ఆయన ఏం మాట్లాడి నాకు అర్థం కాలేదు. ఎవరో స్పీచ్ రాసి ఇచ్చినట్టున్నారు, ఆ కింది పేజీ మీదికి, మీది పేజీ కిందికి అయినట్టుంది. ఏం మాట్లాడాలని అర్థం కాక తలా తోక లేకుండా, సంబంధం లేకుండా ప్రసంగం సాగింది. గద్దరన్న అంటే చాలా అభిమానం, గద్దరన్న పాటలు పాడి నేను చిందులేస్తా. అదే గద్దరన్న మీద బుల్లెట్లు కురిపించిన చంద్రబాబు నాయుడు అంటే కూడా ఆయనకు అభిమానం అంట. ఇప్పుడు గద్దరన్న ఇష్టం అంటాడు, నాకు మోడీ ఇష్టం అంటాడు. ఈయన లెఫ్ట్, ఆయన రైట్. మరి ఇటు ఎక్స్ట్రీమ్ అటు ఎక్స్ట్రీమ్ ఎట్లా నచ్చుతుందో నాకు అర్థమవుతలేదు. అంటే రకరకాల సంబంధం లేని, పొంతన లేని, తలాతోక లేనటువంటి ఎన్నో రకాల అంశాలను ఆయన ప్రస్తావించిండు.